శ్రీ జె వేణుమాధవ్ రచించిన ఈ కవిత భయమా భక్త. కవితలోకి వెళదాం. దేవుణ్ణి అసలే నమ్మను, దయ్యాన్ని చచ్చినా నమ్మను. నమ్మే వాళ్ళని చూసి నవ్వుకుంటాను. కానీ మా ఆవిడ పిల్లలు పుట్టింటికి వెళ్ళిన రాత్రి, అర్ధరాత్రి, నేను ఒంటరిగా ఉన్న రాత్రి, కిర్రు కిర్రుమనే కిటికీ తలుపులు, ఏ కిటికీయో తెలియదు, గల్లు గల్లుమనే గజ్జల చప్పుళ్ళు, ఏ ఇంట్లోనివో తెలియదు. వెన్నులో చలి, నుదుటిపై చెమటలు, కళ్ళు మూస్తే హాలీవుడ్ హారర్ సినిమా. చిన్నప్పటి అర్థం కాని బట్టి పట్టిన హనుమాన్ చాలీసాయే గతి. భయమా భక్త, భయం. ఓ పూట గుడికి సతీమణితో వెళ్ళా. బయటే విప్పమంది పాదరక్షలు. విప్పా. కాస్త కొనుక్కుంటూనే కాళ్ళు కడిగా. ప్రదక్షిణలు చేయమంది. అయిష్టంగానే చేశా. గుడి ప్రాంగణంలో యాంత్రికంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నా. కళ్ళకు దర్శనమిచ్చింది అలంకరించబడిన అమ్మవారు. అద్భుతం! ఏం తేజస్సు, ఏం ప్రకాశం! ఏదో తెలియని అనుభూతి. మనస్సులో ప్రశాంతత. దేహం ఒక్కసారిగా తేలికనిపించింది. ఏ సమస్యలు లేనట్టుగా ఏదో ఆకర్షణ లాగుతోంది అమ్మవారి వైపు. నాకు తెలియకుండానే చేతులు జోడించా. హారతి కళ్ళకద్దుకున్నా. నా మనస్సు నాకు తెలియకుండానే చదవసాగింది అష్టలక్ష్మి స్తోత్రాలు. భయమా భక్త, భక్తి. ఇదండి వేణుమాధవ్ గారు రచించిన భయమా భక్త అనే కవిత.